అక్టోబర్ 9, 2024 నుండి ఫిబ్రవరి 4, 2025 వరకు గురువు వక్రగతిలో సంచరిస్తూ ఉన్నారు. ఈ వక్రగతి అంటే ఏమిటి? ఏ గ్రహము కూడా వక్రముగా నడవదు, ఒక్క రాహుకేతువులు తప్ప. అవి ఛాయాగ్రహములు, అవి మండల గ్రహములు కాదు, తారాగ్రహములు కాదు, ఛాయాగ్రహములు. కాబట్టి ఇప్పుడు ఎన్ని గ్రహాలు? 7 గ్రహాలు. రాహుకేతువులు ఇద్దరిని తీసేస్తే నవగ్రహాలలో 7 గ్రహాలు ఉన్నాయి. ఆ 7 గ్రహాలలో మండల గ్రహాలైనటువంటి సూర్య చంద్రులకి ఎప్పుడూ కూడా వక్రగతి ఉండదు. ఇక మరి ఎవరికి ఉంటుందయ్యా? తారాగ్రహములైనటువంటి కుజ, బుధ, గురు, శుక్ర, శని, ఈ 5 గ్రహాలకు మాత్రమే వక్రగతి ఉంటుంది. ఈ వక్రగతి అనేటువంటిది మనం చిన్నప్పుడు, ఉదాహరణకు మీకు చెప్తాను. మనం చిన్నప్పుడు ట్రైన్లోనో బస్సులోనో ఊరు వెళ్ళేటప్పుడు చూస్తుంటా, కిటికీ పక్కన చోటు కోసం పోట్లాడి మరీ కూర్చునేవాడు. ఆ కూర్చున్నప్పుడు కిటికీలోంచి బయటకు చూస్తుంటే అది ఒక ఆనందం, అవ్యక్తమైనటువంటి ఆనందం కలుగుతుంటుంది. మనకి చెప్పలేము ఆనందం. అక్కడి నుంచి చూస్తుంటే మనం అక్కడే ఉంటాము. ఈ కొండలు, గుట్టలు, చెట్లు, టెలిఫోన్ వైర్లు, ఆ టెలిఫోన్ వైర్ మీద ఉన్నటువంటి కూర్చుని ఉన్నటువంటి పక్షులు, ఇవన్నీ చూస్తుంటే ఆ పచ్చటి పొలాలు, పైరులు, ఆ ఆనందాన్ని ఇంకా చెప్పలేమండి. అవన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ అవి ఏవీ కదలవండి, మనం కదులుతున్నాం. కానీ మన బాల్యం వలన అవి అంత జ్ఞానం మనకు లేదు. అవి కదలవు, మనమే కదులుతున్నామనే జ్ఞానం లేక ఆ విధంగా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా గ్రహాలు ఎప్పుడూ కూడా వక్రించవు. అయితే మనకి వాటి ఈ గ్రహాలకి వాటి యొక్క కక్ష్య, దాన్ని బట్టి చిన్న కక్ష్య ఉన్నది స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది. ఇంకొంచెం పెద్దది కొంచెం లేట్ అవుతుంది, ఇంకొంచెం పెద్దది కొంచెం లేట్ అవుతుంది. అలాగా బేస్ చేసుకుని తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ చిన్నది ముందుకు వెళ్ళిపోయినప్పుడు దాని పక్కన ఉన్నది వెనకబడినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అర్థమవుతుందండి? ఈ విధమైనటువంటి భావన మాత్రమే కలుగుతుంటుంది మనకి. అందుచేత వక్రగతి అనేది లేదు. కానీ దాని ఫలితం ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఉదాహరణకి మనం సూర్యుడిని తీసుకున్నాం, చిన్న ఓర్బిట్ కాబట్టి చంద్రుడిని తీసుకుందాం. పోని చంద్రుడు 2.5 రోజుల్లోనే ముందుకు వెళ్తున్నాడు. దాని తర్వాత రవి అని తీసుకోండి, ఈయన కొంచెం పెద్దది కాబట్టి ఈ చంద్రుడు చిన్న ఈ కక్షలో ముందుకు వెళ్ళినట్టుగా స్పీడ్గా తిరుగుతూ ఉంటాడు. ఈయనకి నెల రోజులు పడుతుంది కాబట్టి ఈయన వెనకబడినట్టు ఉంటుంది. అక్కడ ఆ కుజుడు కొంచెం ఇంకా వెనకబడినట్టు ఉంటుంది. అట్లా 2.5 సంవత్సరాలు శని దగ్గరికి వచ్చేటప్పటికి అంచేత ఆయన ఇంకా ఇక్కడి నుంచి ఇంత కొద్దిగానే కదలడం జరిగినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకు భావన మాత్రమే, కానీ నిజానికి వక్రగతి లేదు. కానీ ఫలితం మాత్రం వక్రగతి. అక్కడి నుంచే దాని ప్రభావం భూలోకంలో ఉన్నటువంటి మన మీద ఈ ప్రభావం పడుతోంది. కాబట్టి అందుచేత మనం వక్రగతి యొక్క ఫలితాలను తప్పకుండా పరిగణలోకి తీసుకోవాల్సిందే. అయితే ఇక్కడ మనకి చెప్పుకోవాలి అంటే వీటి యొక్క ఇందులో కూడా వాటి ఫలితాలు చెప్పే విషయంలో కూడా ఏ విధంగా ఉందంటే, ఉచ్ఛలో ఉన్నటువంటి గ్రహం, ఏదైనా ఒక గ్రహం ఉచ్ఛలో ఉంది, అది కనుక ఉచ్ఛలో ఉండి వక్రిస్తే అది నీచ గ్రహం యొక్క ఫలితాన్ని ఇస్తుంది అంటున్నారు. అర్థమవుతుందండి? ఉచ్ఛలో ఉన్నటువంటి గ్రహం వక్రిస్తే నీచ గ్రహం యొక్క ఇప్పుడు ఉదాహరణకి మనము కర్కాటక రాశిలో గురువు ఉన్నాడండి, ఆయన ఉచ్చే కదా, అక్కడ ఉండి వక్రిస్తే నీచ గ్రహంతో సమానము. ఏ విధంగా సుఫలితాలు ఇవ్వజాలడం మకర రాశిలో ఉన్నట్టుగా మనం పరిగణలో తీసుకోవాలి. అలాగే ఏ గ్రహాన్నైనా సరే ఉచ్చులో ఉన్న గ్రహం తీసుకున్నట్టయితే నీచులో, అలాగే నీచులో ఉన్న గ్రహం వక్రిస్తే ఉచ్చులో ఉన్న గ్రహంతో సమానమైన సుఫలితాలు ఇస్తాడని చెప్పి మళ్ళీ చెప్తున్నారు. ఓకే, ఇది బాగానే ఉంది కదండి. అయితే ఇంతవరకు ఏం కాంట్రవర్సీ లేదు. కానీ ఇక్కడ కొంతమంది ఏం చెప్తారు, వక్రించిన గ్రహం యొక్క ఫలితాన్ని చెప్పేటప్పుడు ముందు రాశి యొక్క వెనక రాశి యొక్క వెనక రాశిలో ఉంటే ఏ ఫలితాన్ని ఇస్తాడో ఆ ఫలితాన్ని చెప్పండి అంటున్నారు కొంతమంది. కొంతమంది ఏమంటున్నారు, శుభగ్రహాలు కనుక వక్రిస్తే మరింత శుభాన్ని ఇస్తాయి అంటున్నారు. శుభగ్రహం వక్రిస్తే మరింత శుభం ఎలా ఇస్తుందండి? వెనక రాశి యొక్క ఫలితాన్ని కదా ఇస్తున్నాం. అది శుభాన్ని ఇవ్వచ్చు లేదా అశుభాన్ని ఇవ్వచ్చు. అప్పుడు ఖచ్చితంగా ఎలా చెప్తావు నువ్వు శుభం ఇస్తుందని? చెప్పలే. అలాగే కొంతమంది దీన్ని
కొన్ని గ్రహాలు అంగస్తంభన నుండి అతిచారం అనండి, ఇట్లాంటి ఇందులో 3 రకాలు ఉన్నాయి. మళ్ళీ స్తంభన ఇది ఎక్కువగా కుజుడికి సంభవిస్తూ ఉంటుంది. ఎక్కువ కాలం అదే స్థానంలో ఉండిపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఆయన మామూలుగా నెల 15 రోజులు మారిపోతుంటారు రాశి నుంచి రాశికి. కానీ ఇక్కడ మీకు దానికి డబల్ టైం తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే అతిచారం, ఒక్క గురువుకు మాత్రము అతిచారం కూడా ఉందండి. నెక్స్ట్ రాశిలో ఇప్పుడు ఒక రాశిలో ఉన్నటువంటి సమయంలో అతిచారం కనుక పడినట్టయితే 2 రాశులు ముందుకెళ్ళినట్టుగా. చారం అంటే కదలిక కదండి, చరించడం అంటే కదలిక. ముందు రాశిలోకి వెళ్ళవలసినటువంటి ఆయన 2 అతిచారం ముందు దానికి వెళ్ళిపోతారు. ఆ విధమైనటువంటివి అక్కడ ఫలితాలు వేరేగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే వాళ్ళు చెప్పేదానికే ఇక్కడ మనకి పొంతన కుదరటం లేదు. అయితే ఫలితం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది. అది ఈనాటికి కూడా కరెక్ట్గా చెప్పగలిగినటువంటి వారు అంటే చెప్తున్నాం కదండి, పెద్దవాళ్ళే మన దగ్గర అది కాంట్రవర్సీ చేశారు. అది కొంచెం వివాదాస్పదంగా ఉంది. వాళ్ళ మాటని కాదనలేము. ఎవరిని కాదంటాం? పరాశరుని కాదంటాం, లేకపోతే మరెవరిని కాదంటాం, మరెవరిని కాదంటాం అండి. మనం ఎంతండి వారి ముందు. ఈ విధమైనటువంటి అవకాశాలన్నీ మనం ఇక్కడ కొంచెం మొత్తం మీద ఇది వివాదాస్పదమైనటువంటి సబ్జెక్టే, అందులో సందేహమే లేదు. అలాగే ఆధిపత్య శుభులు కనుక వక్రిస్తే యోగిస్తారని, అలాగే అధిపాపులు కనుక వక్రిస్తే అది పాప ఫలితాన్ని ఇస్తుందని కొంతమంది చెప్తున్నారు. వక్రించిన గ్రహం తానున్న రాశిని వదిలి వెనక రాశిలోనికి వచ్చినట్టుగా పూర్వ రాశి ఫలితాలు చెప్పాలని కొంతమంది చెప్తున్నారు. ఈ విధమైనటువంటి అనేక రకాలైనటువంటి కాంట్రవర్సీలు ఉన్నాయి ఇక్కడ. అంటే మన వివాదాస్పదాలన్నీ ఉన్నాయి ఇక్కడ. అందుచేత మన చూసిన జాతకాల్లో వారికి నడుస్తున్నటువంటి పరిస్థితి ఏంటి, ఒకవేళ దానికంటే కూడా మనం కానీ మన కుటుంబ సభ్యులు కానీ జాతకాలు తీసుకున్నట్టయితే మనం మరింత లోతుగా దాన్ని విశ్లేషించుకోవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి భావాలు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి కలుగుతూ ఉంటాయి. ఇకపోతే ఏ గ్రహం ఎన్ని రోజులు ఉంటుంది అనేటటువంటి దాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ కుజుడిని కనుక తీసుకున్నట్టయితే 80 రోజుల వరకు ఆయన వక్రించేటటువంటి అవకాశం ఉంది. అయితే ఆ సమయంలో కుజుడు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వక్రగతి గురించి చెప్తున్నాం సరే. ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే ప్రమాదాలు జరగటము, కోపం రావటము, ఒక భేదతనము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా కుజుడు వక్రిస్తే ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. ఇకపోతే బుధుడు కనుక వక్రిస్తే 24 రోజులు మాత్రం 1-2 రోజులు అటు ఇటులో ఏది చెప్పుకున్నా 1-2 రోజులు అటు ఇటులో చెప్పుకుంటాం. బుధుడు కనుక వక్రిస్తే 24 రోజులు వక్రగతిలో ఉంటాడు. ఆ సమయంలో ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్ని మనం కనుక ఆలోచించినట్టయితే ఆలోచన విధానంలో మార్పులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆలోచన విధానంలోనే మార్పు వస్తూ ఉంటుంది. ఇకపోతే శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే 42 రోజులు సుమారుగా, 2 రోజులు ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు, ఆయన వక్రిస్తాడు. ఆ సమయంలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే సంసార జీవితంలో ఎడబాటు. అంటే ఎడబాటు అంటే ఆవిడ ఎక్కడికో పుట్టింటి సర్దుకుని పెట్టి బేడా సర్దుకుని ఇంటికి పోయిందనుకో అక్కర్లేదండి. ఇంటిలోనే ఉంటారు. ఆవిడ ఫేస్ అట్టుంటుంది, ఈయన ఫేస్ ఇటుంటుంది. ఆవిడ ఏదైనా చెప్పాలంటే, భర్తకి చెప్పాలంటే అక్కడ ఏదో బీరో ఉంటుంది, ఆ బీరో చెప్తుంది. ఆయన భార్యతో మాట్లాడాలనుకోండి, ఇవన్నీ మనకి అనుభవంలో చాలా చాలా జరుగుతూ ఉంటాయి. అన్నీ ఆవిడ భర్తకి ఏదైనా చెప్పాలనుకోండి, ఆవిడ ఏదో దేనికో చెప్తూ ఉంటుంది, ఆయన ఏమో దేనికో చెప్తూ ఉంటాడు, లేకపోతే ఆకాశవాణితో మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటారు. కొంచెం మళ్ళీ సర్దుకుపోతారు కూడా. శుక్రుడు సామాజిక ఏం కాదు, అంటే మళ్ళీ సర్దుకుని పోతూ ఉంటారు. ఈ విధమైన పరిణామాలు కొంచెం మనకి ఏదో పాత సినిమాల్లో ఒక పాట కూడా ఉండేది, మనకి ఆలుమగలో అడపదడప అలిగితేనే అందం అనేసి ఓ పాట ఉండేది. మీకు జ్ఞాపకం ఉండొచ్చు కొన్ని పాత వాళ్ళైతే. అంటే ఒక 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి, కొత్త వాళ్ళకైతే అవేమి ఉండవులండి. కోపం వస్తే కోపమే, తాపం వస్తే తాపమే, దేనికి అద్దు లేదు, దానికి మళ్ళీ కాంప్రమైజ్ లేదు. అప్పుడు వాళ్ళకి అలా కాదండి, ఓపిక ఎక్కువ ఉండేది, కోపం ఎక్కువ ఉండేది, మళ్ళీ కాంప్రమైజ్ అయ్యో పాపం అనేటట్టు ఒక దృక్పథం ఉండేది. సరే, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి శుక్ర భగవానుడు వక్రిస్తే కలుగుతూ ఉంటాయి. ఇకపోతే గురువు గనక వక్రించినట్టయితే సుమారుగా 2-3 రోజుల తేడాలో 120 రోజులు వక్రిస్తూ ఉంటాడు. ఈ వక్ర సమయంలో
వారికి వచ్చేటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుందంటే అదృష్టాన్ని కోల్పోవటం, ఒక ప్రేమతత్వాన్ని కోల్పోవటం, ఇట్లాంటి గుణాలన్నీ జరిగే అవకాశం ఈ గురువు వర్తిస్తే జరుగుతూ ఉంటాయండి. ఇకపోతే శని యొక్క భగవాన్ యొక్క వక్రగతి మనకి ఈయన సుమారుగా 150 రోజులు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే అపార్థం చేసుకునేటువంటి అవకాశం, ఎదరివారిని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకునేటటువంటి అవకాశాలే ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ వక్రగతి ద్వారా మనకి సూచిస్తూ ఉన్నాయి. కొన్ని పంచాంగాలలో అయినట్టయితే మనకి వాళ్ళు ఈ వక్రగతి గురించి చెప్పను కూడా చెప్పటం లేదు. కొన్ని పంచాంగాలు, కొత్త పంచాంగాలు అంటే కొత్తగా నేర్చుకున్నవారు అనొచ్చేమో. మరి పూర్వం కాలం పంచాంగాలలో పూర్వం నుంచి వంశపారంపర్యంగా వస్తున్నటువంటి పెద్దవి తంగిరారు వాళ్ళు కానివ్వండి, అలాగే బుట్టేవారి దానిలో కానివ్వండి, నేమాని వారు, పిడపర్తి వారు, ఇట్లాంటి వారు ఎవరు తీసుకున్నా కూడా అందులో వక్రగతి చాలా స్పష్టంగా చూపించేవాళ్ళు. ఇప్పుడు కొన్ని పంచాంగాలలో వక్రగతి గురించిన ప్రస్తావన లేకుండా చేసేశారు. ఈ విధంగా జరుగుతోందండి ఇప్పుడు ప్రస్తుతం. అయితే ఇక్కడ మనకి ఇప్పుడు మనం ముఖ్యంగా ఇప్పుడు ఎందుకు చెప్పవలసి వచ్చినది అంటే, ఇక్కడ మనకి రేపు అంటే అక్టోబర్ 9 నుండి వక్రగతి, గురువు యొక్క వక్రగతి, ఆయన ఇప్పుడు వృషభంలో సంచరిస్తున్నారు కదా, ఆయన వక్రగతి 9వ తారీఖున ప్రారంభమై ఫిబ్రవరి 2025వ సంవత్సరం, అదేదో మళ్ళీ కొత్త సంవత్సరం అని చెప్పి మీరు ఇంగ్లీష్లో అక్కర్లేదు, తెలుగులో తీసుకున్నట్టయితే అది ఇదే సంవత్సరం, క్రోధినామ సంవత్సరమే అవుతోంది. ఇది వక్రగతి గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు.